క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న పోస్ట్ అవెంజర్ ఫిల్మ్ పుష్ప 2. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటించగా సునీల్, ఫహద్ ఫజిల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే పలుసార్లు వాయిదా వేసిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేరున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్ రూపొందుతున్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ రికార్డు ధర పలికినట్టు తాజా సమాచారం బయటకు వచ్చింది. పుష్ప 2 ఓటీటీ రైట్స్ లో ఏకంగా 270 కోట్లకు అమ్మారట. ఇప్పటి వరకు మరే ఇండియన్ మూవీ డిజిటల్ రైట్స్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడవలేదు. ఇది కేవలం పుష్ప 2కు మాత్రమే సాధ్యమైంది. ఈ లెక్క చూస్తే రిలీజ్ కు పోతే నిర్మాతలకు భారీ లాభాల వాట పెట్టే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారు మేకర్స్. అల్లు అర్జున్ ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు సుకుమార్ పుష్ప 2 సినిమాపై ఇంకా శ్రద్ధ పెడుతున్నారు. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుందని అనుకున్నట్టు వస్తూ చివరికి దాన్ని పోస్ట్పోన్ చేసి డిసెంబర్ 6న విడుదలకు సిద్ధంగా ఉంది అంటూ అప్డేట్ ఇచ్చారు. పుష్ప 2 సినిమా చాలా అద్భుతంగా చిత్రీకరిస్తున్నారని చిత్ర బృందం వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పాటలను రిలీజ్ చేస్తే ఆ పాటలు కూడా ఎంత బ్లాక్ పోస్టర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉండగా పుష్ప 1లో సునీల్ పాత్ర చాలా పవర్ఫుల్ గా దర్శకుడు సుకుమార్ చూపించాడు. కానీ అనూహ్యంగా భార్య అయిన అనసూయ అతడి మెడ కోయటం విడ్డూరంగా అనిపిస్తుంది. పుష్ప 2లో సునీల్ ఉండకపోవచ్చు. ఆయన రేంజ్ లో విలనిజం లో అనసూయ చూపించబోతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పార్ట్ 1లో మంగళం శ్రీను పాత్రను ఆసుపత్రికి తీసుకువెళ్లినట్టుగా చూపించారు. పుష్ప 2లో మంగళం శ్రీను పాత్ర చనిపోయినట్లుగా చూపించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి విడ్డూరం కూడా లేదు. కానీ దర్శకుడు సుకుమార్ మాత్రం మంగళం శ్రీను పాత్రను మరింత పాపులర్ అయ్యే విధంగా కఠినంగా పుష్ప 2లో చూపించేందుకు సిద్ధమయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాలో ఒక ట్విస్ట్ అనేది సినిమా మొత్తాన్ని మార్చబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మంగళం శ్రీను క్యారెక్టర్ కు పుష్పకి మధ్య చివరి వరకు చాలా భీకరమైన ఒక పోటీ నడవబోతున్నట్టుగా సినిమాలు చూపించి చివరకు మంగళం శ్రీను పుష్ప నియమించిన ఒక కోవర్టుగా కనిపించబోతున్నట్టుగా, దీనివల్ల అటు భరణసింగ్ చిక్కావత్, కాత్యాయని అలాంటి జానీరెడ్డి క్యారెక్టర్లకు ఒక పెద్ద షాక్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఇది చాలా హైలైట్ గా నిలవబోతుందనే విషయాన్ని మేకర్స్ అయితే తెలియజేస్తున్నారు. మరి మొత్తానికైతే ఈ సినిమాలో ట్విస్టులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ ట్విస్ట్ మాత్రం సినిమా మీద మంచి అంచనాలను పెంచే విధంగా ఉండబోతుంది అన్నట్టుగా వార్తలు అయితే చెప్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి అల్లు అర్జున్ భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. చూడండి మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడో. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా